నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆ చెట్టు కళ్ళు తాగితే షుగర్, బీపీ ఒక్కటేమిటి సర్వరోగాలు మటుమాయమవుతాయంటున్నారు. ఆ కళ్ళు కోసం జనం క్యూ కడుతున్నారు. నాకు కావాలంటూ జనం ఎగబడుతున్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు పులి వెంకటేశం పెరట్లో ఓ వేప చెట్టుకు కళ్ళు పారుతోంది. దాన్ని వృధాగా పోనీయకుండా ఓ డబ్బాను ఏర్పాటు చేసి 10 మందికి అందిస్తున్నాడు. 100కో కోటికో ఒక్క వేప చెట్టుకు మాత్రమే ఈ కళ్ళు పారుతుంది. ఈ కళ్ళు సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని జనం నమ్మకం. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఈ కళ్ళును ఇష్టంగా సేవిస్తున్నారు. వెంకటేశం వచ్చిన వారందరికీ ఉచితంగా ఈ కళ్ళును అందిస్తున్నాడు. ఈ యాపకల్లంటే చక్కనైనటువంటి యొక్క పుచ్చుకుంటే శరీరానికి ఆరోగ్యం, షుగరు, బీపీ అన్ని రకాలకు పనిచేసేటువంటి యొక్క చెట్టు. అటువంటిది ఈ చెట్టు పారుతుంది. ఈ చెట్టు పారినటువంటి దాన్ని అమృతాన్నిగా గోలుకుంటాను మేము. ఎన్ని మందులు పెట్టినా ఇటువంటి అమృతం దొరకదు. పరమాత్ముడు వరించినటువంటి యొక్క అమృతం ఇది. దానికి అదే ఎలాంటి ఉపయోగించడం గీసుడు కానీ అది కానీ చేయకుండా స్వచ్ఛందంగా దాని నుంచే బుసు అని ఇది వస్తుంది. ఇది ఏందని చూసి పిల్లగాళ్ళు చూసి చెప్తే ఒక సీసా పెడితే నిన్న ఈ బాటిల్ 2-3 బాటిల్ నిండినాయి నిన్న ఇవాళ. అదే ఇది దీన్ని వేరే పెద్దలు చెప్పంగా ఇన్న మాట ఏంటిదంటే ఇది వేపకాళ్ళు ఈ ఆరోగ్యానికి మంచిది. దీన్ని పరిగడుపున పొద్దున పూట దీన్ని ఒక 50 ml కనుక తీసుకుంటే వేడి ఉన్నోళ్ళు కానీ లేకుంటే షుగర్ ఉన్నోళ్ళు కానీ సర్వరోగ నివారణగా పనిచేస్తుందని. ఈ రబీ సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలన్నారు వ్యవసాయ అధికారి సురేందర్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజయ్, డిసిసిబి జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జానీ, మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మొత్తం వరి కాకుండా కొంత మనకు ఎంత అయితే నీటి లభ్యత, ఎంత నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఎంత వస్తుంది, తర్వాత ఎంత వరి వేసుకోవాలి, మిగతాది ఏమేమి పంటలు వేసుకోవాలి అంటే మొత్తం వరి వేసుకొని ఎండబెట్టుకొని నష్టపోయే దానికంటే ఉన్న దాంట్లో ఒక చిన్నగా ప్లాన్ చేసుకొని మనం సపోజ్గా ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ప్రతి సంవత్సరము కెనాల్లో నీళ్ళు వస్తాయి, మనకు బావులు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ 4 ఎకరాలు ఈ సంవత్సరం మళ్ళీ వరి వేస్తే ఎండిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం. అంత ఎర్రబడిపోయి ఎదుగుదల లేదు. అట్లాగే నాటేసినవి కూడా సరిగా ఇదవుతలేదు, ఎదుగుదల పచ్చబడతలేవు. ముఖ్యంగా మనము ఎప్పుడు ఎరగనంత చలి ఈ సీజన్లో ఉంది. పొద్దున నీళ్ళు పెట్టి సాయంత్రానికి తీసేయాలి. సార్ మరి కరెంట్ రాదు కదా, ఉన్నాయి ఇబ్బందులు లేవని కాదు, కానీ అట్లా చేస్తే ఏమైతే అంటే మనం వేడి పుట్టిస్తే కానీ వాతావరణం వేడి పుట్టిస్తే కొంచెం ఎదుగుదల బాగుంది. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యంగా కలిసి పనిచేస్తే సుగ్లాంపల్లి గ్రామాన్ని మరో గంగాదేవిపల్లిగా మార్చవచ్చునన్నారు ఎంపీడీఓ పవన్ కుమార్. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి అనుబంధ విలేజ్ కందునూరుపల్లిలో గ్రామ సందర్శన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంగళవారం జరిగింది. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, పలు శాఖల ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరి కోసం అన్నీ
ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. చెప్పానంటే గంగదేవి కళ్ళ కంటే గొప్ప పల్లె అయితే, కానీ ఒక్క తాటి మీదకి రావాలి జనం అంతా. కొంచెం అనుకోవాలి, కొంచెం అనుకున్నాడే, ఏం లేదు అందులో, ఏం లేదు, ఖర్చు కాదు, లక్షలు కాదు, దానికి ఖర్చు పెట్టేది మిమ్మల్ని వేలకు వేలు చెందాలి ఇవ్వండి. మీ యొక్క ఒక కమిటీ పెట్టండి, పల్లె కమిటీ పెట్టండి, ఏం కాదు. మంచి సక్రమమైనటువంటి విద్యుత్ దీపాలు, చక్కటి అన్ని గ్రామాలకు అన్ని ఇళ్లకు కూడా మరుగుదొడ్డి సౌకర్యం, శుభ్రమైనటువంటి తాగునీరు, శుభ్రమైనటువంటి పరిసరాలు, ఇవి ఎవరో వచ్చి చేయరు, మీ ఊరోళ్ళు అనుకుంటే 100% అక్షరాస్యత. అవి అంగన్వాడీ బడి ఉందంటే ఇందులో 100% ఎన్రోల్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇలా గంగదేవపల్లె ఉన్నది అని అంటే 100% పన్నులు కడుతుంది, ట్యాక్స్లు కడుతుంది. కమిటీలు, మంచినీళ్ళ కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, విద్యా కమిటీ, అర్థమైందా? ఈ స్వయం సహాయకుల కమిటీ, పింఛన్ల కమిటీ, ఏ కమిటీ ఆ కమిటీకి ఉన్నది. ఒక కమిటీ ఇంకో కమిటీకి జవాబుదారి. అవును సార్, ఇంకొక మనిషికి జవాబుదారి. ఇప్పుడు ఆ గ్రామాన్ని మనం అందరం పోయి చూడండి అంటే వాళ్ళకు ఒక కట్టు ఉన్నది. ఏంటది? 5,000 రూపాయలు ఇస్తే చూడని ఇస్తారు వాళ్ళ ఊరును. అభయస్థం పెన్షన్ల గురించి ఎవరు బెంగపడద్దు. అందరికీ కూడా పెన్షన్లు అభయస్థం నెలకు 500 పూర్వం ఎట్లయితే వచ్చినాయో అట్లాగే వాళ్ళందరికీ వస్తాయి. అట్లాగే ఈ ఊర్లో దాదాపు, ఎందుకంటే కొన్ని ఊర్లలో సర్వే చక్కగా జరగక కొన్ని ఇబ్బందులు అయినాయి. ఈ యొక్క వచ్చేటువంటి ఇంకా మిగతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వచ్చే నెల వచ్చేటువంటి వేస్తా తప్పకుండా. అయితే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. అది కూడా అయితే ముసలమ్మ కన్నా వస్తుంది, లేకపోతే ముసలాయి కన్నా వస్తుంది. ఎవరికో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అయితే ఈ ఏదైతే ఉన్నదో నేను జరుగుబాటు అనేటువంటిది ఏదైతే ఉంటానో, కొడుకులు కానీ ఉద్యోగస్తులు అయితే కానీ, లేదంటే ఏదన్నా పెద్ద పరిశ్రమ ఉంటే కానీ, లేదంటే కార్లు, మోటార్లు, బంగ్లాలు పెద్ద పెద్దవి ఉండి కొంచెం మంచి డబ్బు దశగా ఉన్న వాళ్ళకు రావు. మాకు పింఛన్ అసలు, మాకు అభయస్థం పింఛన్ అసలు, ఆహార పథకాలు అసలు అని బాగా నిరాశతో ఉన్నారు సార్. అసలు మీరు ఇస్తారని నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి, మా కోరికను ఎట్లయినా కారణం కాబట్టి ఎక్కువ కూడా నిధులు ఏమైనా వచ్చే అవకాశం స్వచ్ఛ భారత్లో ఏమన్నా తీసుకోవాలని ఉద్యోగానికి వేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ అభయస్థం పింఛన్లు చాలా ఉన్నాయి సార్. ఈ అభయస్థం పింఛన్లు అయోమయం వీళ్ళది అభయస్థం ఇచ్చుడా మరి ఇటు ఇచ్చుడా అనేది వీళ్ళకు బిల్స్ ఏవి రావు. ఎందుకంటే అవి ఆల్రెడీ వాటికి శాంక్షన్స్ లెవెల్కి పోయేటప్పుడు వాటికి రావు బిల్స్. తర్వాత మీరు తిరిగినా కూడా వృధా. ఎందుకంటే మా చేతిలో ఏముండదు ఇవ్వడానికి, వాళ్ళ చేతిలో ఏముండదు. కొత్తవి మాత్రం సర్పంచ్ గారు అసలు ఎక్కడ కూడా విలేజ్లో కొత్తవి కట్టుకుంటే మాత్రం ఇప్పుడు ఆపండి, అన్నీ ఆపండి కట్టుకునే వాళ్ళకి. తెల్లజొన్న కర్ర ఎంత ఎత్తు ఉంటుంది? మహా అయితే 6 ఫీట్లు ఉంటుంది. కానీ ఈ కర్ర 20 ఫీట్ల ఎత్తు పెరిగింది. గర్రెపల్లిలోని మల్లికార్జున్ ఇంటి ముందు ఓ తెల్లజొన్న కర్ర ఎవరికీ అందనంత ఎత్తు పెరిగింది. జనం దీన్ని వింతగా చూస్తున్నారు.
తెల్లజొన్న కర్ర ఒక 4-5 నెలల క్రితం మొలవడం జరిగింది. ఇది మేము పెట్టలేదు, అది ఎక్కడి నుంచి వచ్చి పడ్డదో విత్తనం ఏమో కానీ ఒక 10-15 ఫీట్ల అంటే 20 ఫీట్ల పొడుగు పెరగడం జరిగింది. దానికి అనేకమైన కంకులుసం వేయడం జరిగింది. ఇది చాలా గ్రామోత్సవం అందరూ వింతగా చూడడం జరుగుతుంది. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.